ముందు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మొదలెడదామని నా ఉద్దేశం. ఒకరోజు ఆలస్యంగా చెప్పుకున్నా, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అన్నారు మహానుభావులు. మనందరం పుట్టాం, ప్రతి సంవత్సరం పండగ జరుపుకుంటున్నాం. కానీ మన కోసం పుట్టిన సైనికులు అక్కడ శివారుల్లో నిలబడి ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఇంత అద్భుతంగా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. మనందరి తరఫు నుంచి వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. Thank you so much for your great voice, sir. I heartily welcome you all to the Allied Cricket League Season 1 జరుపుకున్నాం హైదరాబాద్లో. ఈ ఇయర్ మనం 2026లో వైజాగ్లో జరుపుకోబోతున్నాం సీజన్ 2. విక్టరీ సాధించాలని మనస్ఫూర్తిగా ముందే కోరుతున్నాను. ది ఈవెంట్ మార్కెటింగ్ పార్ట్నర్స్ Amigos Media and Entertainment, Celebrity Management, Event Managers and Casting, PR Media, Talent Manager, Production House వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ చేయాలంటే మీడియా పార్ట్నర్స్, మీడియా వాళ్ళందరూ, చంద్రశేఖర్ రెడ్డి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు ఎంతో గొప్పగా ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని స్టార్ట్ చేసి సీజన్ 1 గ్రాండ్గా చేసి ఆ సీజన్ 1లో వచ్చిన అమౌంట్ని కూడా ఆయన జేబులో వేసుకోలేదండి. మన ప్రపంచానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించారు. సీజన్ 2ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సేవ చేయాలంటే మనసు ఉండాలి అంటే మనిషి ఉండాలి కదా. ఆ మహా మనిషి చామల ఉదయ్ చందర్ రెడ్డి గారు. అందరినీ కలుపుకోయే వ్యక్తిత్వం, తనతో పాటు అందరూ ఎదగాలనుకునే మంచి మనస్తత్వం, అదే సమాజాభివృద్ధి భాగం అని ప్రగాఢంగా విశ్వసిస్తారు. కాబట్టే చామల ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్ స్ట్రెంథన్స్ ద ఫౌండేషన్ ఆఫ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్. యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. Respected honorable ministers, distinguished guests, the organizers, athletes, respected parents and my dear friends. అన్న ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా సోదరులు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి, యూత్ అఫేర్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు. మేము హైదరాబాద్లో చేసినాం అనగానే, నెక్స్ట్ సీజన్ మేము ఆంధ్రప్రదేశ్లో చేస్తాం అనగానే ముందు నుండి మాకు సపోర్ట్ సహకరిస్తున్న మంత్రివర్యులు పెద్దలు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ముందుగా చామల ఫౌండేషన్ నుంచి మేము ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలన్న. ఎందుకు తెలుసా అన్న, ఇక్కడ చూస్తే మీ క్యాబినెట్ చూస్తే అంతా యంగ్స్టర్స్తో నిండి ఉంది, మొత్తం యంగ్స్టర్స్. లాస్ట్ టైము హైదరాబాద్లో చేసినప్పుడు రాజకీయ నాయకుల జట్టు కొంచెం వీక్ ఉండి ఓడిపోయినరు. ఈసారి మీరే ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ కప్పుని గెలుచుకునేలాగా అనిపిస్తున్నా అన్న. నేను నల్గొండ జిల్లాకు చెందిన, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిని. నేను కూడా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో తిరిగిన వ్యక్తిని. ఆ జిల్లాలో తిరుగుతున్న క్రమంలో నాకు కూడా ఒక ఫౌండేషన్ స్థాపించి విస్తృత స్థాయిలో సాయం చేయాలనే ఒక ఆలోచన మొదలయ్యి 2014లో స్థాపించి రూరల్లో మొదట బోర్స్ అండ్ ఎడ్యుకేషన్, విద్యకు, వైద్యానికి అందరికీ హెల్ప్ చేస్తూ ఇది మొదలుపెట్టడం జరిగిందన్న. అక్టోబర్ 9, 10వ తేదీన 2025 రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ప్రోగ్రామ్కి విశేష స్పందన రావడంతో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనుకున్నాం. మీరందరికీ అన్న, వాసంశెట్టి సుభాష్ గారికి, మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలన్న. ఇలాగే మీరు మా చామల ఫౌండేషన్గా సహకరిస్తూ ముందుకు పోతారని మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సీజన్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 బంగారు కుటుంబం అనేది ఏదైతే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారో, ఆ కార్యక్రమానికి చామల ఫౌండేషన్ నుంచి కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మేము సహకరిస్తాం. అదేవిధంగా బార్డర్లో మన దేశానికి కాపు కాస్తున్న సైనికులందరికీ, వాళ్ళ కుటుంబాలకు, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని వదిలేసి వాళ్ళకి అంత దూరం పోతే ఆ కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటామన్నా. మీ సహకారానికి కృతజ్ఞతలన్నా. థ్యాంక్ యూ చంద్రన్న అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఎలైట్ క్రికెట్ లీగ్
ఫస్ట్ సీజన్ మేమందరం ఆడాం. మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈసారి పొలిటికల్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫైనల్స్ మీతో ఆడే ఛాన్స్ అన్న రావాలని కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఫైనల్స్ సినిమా వాళ్ళకి వచ్చిందన్న పోలీసు వాళ్ళతో ఆడడానికి, ఫైనల్స్ మీతో పోటీ పడి, ఎందుకంటే మీరు ఈసారి 2 టీంలు అంటున్నారు, 2 టీంలు మీరే ఫైనల్స్కి వస్తే మాకు ఇంకా కష్టంగా ఉంటుంది. ఒక టీం వచ్చి ఒక టీం మేము రావాలని కోరుకుంటాం. మా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు కూడా ప్రాక్టీస్లో ఉన్నారు, కంటిన్యూగా మ్యాచెస్ ఆడుతున్నారు. టీవీ వాళ్ళు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యాడ్ అయ్యారు ఈసారి. అండ్ మీడియా టీం ఒకటి యాడ్ అయింది ఈసారి. లాస్ట్ టైం మేము సీజన్ 1లో ఆడినప్పుడు మీడియా టీం లేదు. చాలా సంతోషంగా ఉంది మీడియా సోదరులు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నందుకు. అండ్ ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్టు మొత్తం దేశంలో ఎక్కడ చూసినా ఒక ఆంధ్రప్రదేశ్లోని చాలా యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్స్ కనబడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది దేశానికే ఒక శుభసూచికం అండి. ఎందుకంటే యూత్ వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లోకి రావాలి, డెఫినెట్గా మంచి పనులు చేయాలి. చాలా బాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కానీ ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. అండ్ డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ఇలాగే యూత్ అండ్ యంగ్ డైనమిక్ లీడర్స్ రావాలని, వాళ్ళందరూ రావడానికి ఈ సీజన్ మా క్రికెట్ కూడా ఒక దోహదపడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం 25,000 మంది వరకు వచ్చారు ప్రజలు. తప్పకుండా ఈసారి విశాఖపట్నంలో మార్చిలో జరుగుతుంది, డేట్ త్వరలో తెలుస్తుంది. ప్రజలందరూ వచ్చి మీ అభిమాన నాయకులందరినీ ఎంకరేజ్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అభిమానం మాకు ఎప్పుడు ఉంటుంది, మేము గెలవడానికి ట్రై చేస్తాము. ఆ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. లాస్ట్ టైం కూడా ఎక్కడ కామెడీ లేక చాలా సీరియస్గా జరిగింది గేమ్. లాస్ట్లో తమన్ గారు బ్యాట్ ఇసిరేసి వెళ్ళిపోయారు ఓడిపోయినందుకు. సో అలాంటివి జరుగుతాయి, ఎమోషన్స్, చిన్న ఎమోషన్స్. క్రికెట్ అంటేనే ఒక ఎమోషన్. సో ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు మన ఉదయ్ చంద్రన్న. చాప్లా ఫౌండేషన్ ద్వారా సైనికుల కుటుంబాలకి సహాయం అందించడం, అలాగే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక బంగారు కుటుంబం అనే పథకానికి కూడా తను కొంత అమౌంట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 మార్చిలో డెఫినెట్గా అందరూ సూపర్ సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన శ్యామల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ చందర్ రెడ్డి గారికి, అలాగే మేము పిలిచిన పిమ్మటే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మా సహచర మంత్రివర్యులు సుభాష్ గారికి, శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా వేదిక పైన ఉన్న ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే శ్యామల ఫౌండేషన్ సోదరులకు, ముఖ్యంగా విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మొట్టమొదటిగా ఎప్పుడు హెసిటేట్ చేయకుండా ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా ఇచ్చేసే మీడియా సోదరులకు, సోదరిమణులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి కాజ్ కోసం తెలంగాణలో హైదరాబాద్లో అక్కడ సీజన్ 1 పెట్టడం, అక్కడ డొనేషన్స్ కానీ అక్కడ వచ్చిన డబ్బుతో భారతదేశ సైనికుల కుటుంబాలకు ఆదుకోవడం, చాలా స్ఫూర్తితో ఆ కార్యక్రమం జరిగింది అక్కడ. దాని తర్వాత ఎప్పుడైతే దీనికి సంబంధించి ఉదయ్ చందర్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రాలో పెడతామని చెప్పారు, మేము చెప్పాం. ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాబట్టి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఎక్కువ పొలిటీషియన్స్ కానీ అఫీషియల్స్లో కానీ యూత్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రానే. కాబట్టి తప్పకుండా దీని మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం, ముఖ్యంగా మాకు గ్లోబల్ సిటీ అయిన వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని మార్చి నెలలో పెడదామనుకోవడం కూడా మంచి సుపరిణామం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 18 నెలల నుంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. భారతదేశంలోనే ఏదైనా ఒక కొత్త ప్రోగ్రాం తీసుకొని రావాలంటే ఆ విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మెంటర్షిప్ తీసుకొని వచ్చి కొన్ని పేద కుటుంబాలకు ఆదుకునే విధంగా ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే
బంగారు కుటుంబాలను ఎంచుకొని ఆ కుటుంబాలకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు మెంటర్షిప్ ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కృషి చేస్తున్న ఏదైతే మా ప్రోగ్రాం ఉందో P4 కింద మెంటర్షిప్ కింద ఇక్కడ వచ్చే డబ్బులు కూడా ఈ ప్రోగ్రాంలో కలెక్ట్ చేసేదాన్ని కూడా ఇస్తామని చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా మా తరపు నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ప్రోగ్రాంను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఎలైట్ క్రికెట్ లీగ్ అని తెలంగాణలో హైదరాబాదులో చాలా ఘనంగా చేసి సైనిక్ వెల్ఫేర్ కోసం ఎవరైతే సైనికులు వాళ్ళ అభ్యున్నతి కోసం ఒక ఫండ్ కలెక్ట్ చేసి తెలంగాణలో బాగా సక్సెస్ చేసినటువంటి చామల ఫౌండేషన్ ఉదయ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టాలి, స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, క్రికెట్ని దేశం అంతా కూడా చాలామంది ఓన్ చేసుకుంటారు. ఒక మంచి కాజ్కి ఈ క్రికెట్ లీగు ఎలైట్ క్రికెట్ లీగ్ పెట్టి అలాగే పాలిటీషియన్స్, ఎంప్లాయీస్, పోలీస్ వారు, సినీ యాక్టర్స్, అలాగే టీవీ స్టార్స్, అలాగే మీడియా మిత్రులు ఇలాగ 6 టీములు తీసుకొని ఈ 6 టీముల మధ్య ఒక మంచి ఫెలోషిప్ చేసి ఈ పబ్లిక్ కాజ్ ఫండ్ రేస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పంగానే మాకు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నటువంటి P4 ప్రోగ్రామ్కి అయితే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన కోసం ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. 30 సంవత్సరాల క్రితం సెర్ప్ డిపార్ట్మెంట్ పెట్టి SHG ఉమెన్లో మహిళలను చైతన్యవంతం చేసి ఎంతోమంది మహిళలకి ఈరోజు దేశమంతా కూడా ఆదర్శం చేశారు. మరి అలాగే ఈ P4 విధానం కూడా మంచి సక్సెస్ఫుల్ మోడల్గా తీసుకువెళ్ళి దేశమంతా అలవర్చడానికి ఒక కార్యరూపం చేస్తున్నారు. దానికి ఈ ఫండ్ యూటిలైజ్ చేస్తే బాగుంటుందంటే వెంటనే ఉదయ్ గారు కూడా దాన్ని సానుకూలంగా చేసి మరి అంతేకాకుండా వాళ్ళు తీసుకున్నటువంటి సైనిక్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దాంతోపాటు దీన్ని కూడా కలవచ్చు చేయడం చాలా మంచి విషయం కూడా భావిస్తూ మరి ఈ క్రికెట్ లీగ్ ఎలైట్ క్రికెట్ లీగ్ని రేపు మార్చిలో 3rd and 4th వీక్లో పెట్టబోతున్నారని చెప్పారు. మరి ఆ 3rd and 4th వీక్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం. మరి ఆ పార్టిసిపేషన్ కూడా ప్రజలందరూ కూడా దాన్ని బాగా తిలకించాలి. మరి ఇటు ఎప్పుడూ లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో పాలిటీషియన్స్ మీద సినీ పరిశ్రమ నుంచి మరి అలాగే ఉద్యోగస్తుల నుంచి మరి అలాగే పోలీసుల వారి నుంచి కూడా. అయితే ఇప్పుడే విన్నాను అది హైదరాబాద్లో పోలీస్ వాళ్ళు కప్పు గెలిచారని. అయితే మేమైతే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నాము. మా అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా చట్టసభల్లో పార్టిసిపేట్ చేయడానికి మేము కంటెస్ట్ చేసి సుమారు 86 మంది ఫస్ట్ టైమర్స్ మేము. మరి మాకు ఈసారి ఖచ్చితంగా పాలిటీషియన్స్ కూడా తక్కువ కాదని నిరూపించే దశగా మేము కూడా మా టీం తయారు చేసి అందరితో కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకెళ్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకున్నా. జై హింద్. సమాన్లు రామప్రసాద్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే చామల ఫౌండేషన్ ఉదయ్ గారికి, ప్రభాకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారాలు. చామల ఫౌండేషన్ తరపున ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ అనేది ఈసారి ఆంధ్రాలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. లాస్ట్ టైం తెలంగాణలో జరపడం ఉప్పల్ స్టేడియంలో సుమారు 35 లక్షలు సేవాభావంతో అయిన 25 లక్షలు అమరవీరులైన జవాన్ కుటుంబాలకి 25 లక్షలు, అలాగే 10 లక్షల రూపాయలు పోలీస్ వెల్ఫేర్కి ఇవ్వటం జరిగింది. అలాగే విన్నర్స్కి 3 లక్షలు, రన్నర్స్కి 2 లక్షలు ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ సుమారు 25,000 మంది మొన్న వీక్షించడానికి వచ్చారు ఆ మ్యాచ్ని. ఈసారి ఖచ్చితంగా వైజాగ్లో 50,000 మంది ఖచ్చితంగా వీక్షకులు వస్తారని మనం భావించవచ్చు. అయితే ట్రెండ్ అంతా కూడా క్రికెట్ మీదే నడుస్తుంది కాబట్టి ఈసారి 6 టీంలు ఉంటాయని తెలియజేశారు. లాస్ట్ టైం పొలిటికల్ టీం కొద్ది వీక్గా ఉందని అన్నారు. ఈసారి అసలు దేనికి మిగతా 5 కూడా ధీటుగా మేము సమాధానం ఇస్తామని చెప్పి మేము టైం దొరికినప్పుడు ఆడుతూ ఉంటాం. ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు రెగ్యులర్గా మేము డైలీ నైట్ ఆడతామని చెప్పి. అయినప్పటికీ
మేము ఈసారి ఏమాత్రం తీసిపోకుండా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు యూత్ ప్లస్ కొద్ది ఏజ్డ్ ఉన్నా కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్. సో రాంప్రసాద్ గారు అయితే 2 టీంలు ఇమ్మన్నారు పొలిటికల్ సైడ్ నుంచి. సో ఒక టీం ఉన్నా సరే గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈసారి కూడా మరి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అదంతా కూడా ఒకటి P4 కార్యక్రమానికి పేదల కుటుంబాల్లో వెలుగు నింపడానికి బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకోవటం, మరి ఆ కుటుంబాలను దత్తత తీసుకుంటాం అని చెప్పడం, అలాగే అమరవీరులైన జవాన్లకి వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదుకుంటామని చెప్పడం చాలా సంతోషకరం. మరి ఈ సీజన్ ఆంధ్రాలో జరపడం రంగరంగ వైభవంగా జరుగుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.